హరి ఓం. శ్రీ సద్గురు దేవాయ నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. 1935 16 డిసెంబర్ రోజున ఒక తెలుగు పెద్ద ఆయన బ్రహ్మభావన గురించి అడిగారు. అప్పుడు మహర్షుల వారు, నేను బ్రహ్మాన్నని, సర్వము బ్రహ్మమే అని తలపోయడం మానేస్తే అదే జీవన్ముక్తి అన్నారు. ఏమో అనుకోకపోతే అదే జీవన్ముక్తి. ఆయన ఈశ్వర ప్రేరిత శ్రేష్టల విషయమై చెప్పడం విషయం ఎత్తాడు. ఈశ్వరుడు యొక్క శ్రేష్టలు, ఈశ్వరుడు వల్ల ప్రేరేపింపబడి జీవులందరూ శ్రేష్టలు చేయడం, ఆ విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు భగవాన్ అన్నారు, ఆ శ్రేష్టల్ని వాటికి అది సాగనివ్వండి. అవి ఈశ్వర ప్రేరిత శ్రేష్టలు కదా, ఈశ్వరుడు ప్రేరేపిస్తుంటే ఆ శ్రేష్టలు అలా జరుగుతున్నాయి. కాబట్టి శుద్ధాత్మని అవేవి బాధించవు. ప్రతి శ్రేష్ట ఈశ్వర ప్రేరిత శ్రేష్టే, ఈశ్వరుడు చేయిస్తుంటే జరుగుతోంది అని ఉండండి, అవి మిమ్మల్ని ఏమీ బాధించవు అన్నారు. మనకు ఉపయోగపడుతుంది కదా మరి ఇది. ప్రతి పని చేయిస్తుంటే జరుగుతోంది అంతే. మనం దానిలో నేను నాది అని చేరిపోతున్నాం. దాని బరువు మనకి బాధాకరంగా ఉంటుంది. అలా కాకుండా ఇదంతా ఈశ్వరుని యొక్క ప్రేరణ వల్ల ఈశ్వరుడు చేయిస్తుంటే జరుగుతోంది అని గుర్తిస్తే ఆ శ్రేష్ఠుల యొక్క బరువు భారాలు మన నెత్తి మీద ఉండవు కదా. అప్పుడు తేలిగ్గా స్వేచ్ఛగా మనం ఉంటాం. అదే శుద్ధాత్మ అన్నారు భగవాను.